వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. రోజాను కంట్రోల్ చేయకపోతే కష్టం, జగన్మోహన్ రెడ్డికి సీనియర్ల వార్నింగ్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. చాలాసార్లు నేను రోజా గురించి వీడియో చేశాను. ఎందుకు వీడియో చేశానంటే, టీడీపీలో మహిళా అధ్యక్షులు కావడం ఉన్న దగ్గర నుంచి ఆవిడ రాజకీయ ప్రస్థానాన్ని నేను దగ్గర నుండి చూశాను. అందుకే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం మహిళలకి రాజకీయాల్లో అవకాశాలు వచ్చేది చాలా తక్కువ. అందులో కూడా అలా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారో లేదో, ఆవిడకి వెంటనే టీడీపీ మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చింది, 2 చోట్ల టికెట్ ఇచ్చింది, నగరి అండ్ చంద్రకి 2 చోట్ల ఆవిడ ఓడిపోవడం జరిగింది. అయితే ఆ రోజు తన పార్టీ వాళ్ళే ఓడించారని ఒక సాగు కానీ, ఆ రోజు రెండోసారి వరుసగా వైఎస్ ముఖ్యమంత్రి కావడం కానీ, ఇవన్నీ కూడా ఆవిడని టెంప్ట్ చేశాయి. సో ఆ క్రమంలోనే ఆవిడ వైఎస్ వైపు వెళ్ళే ప్రయత్నం చేసింది. ఆ రోజుల్లోనే వైఎస్ని కలవడం, ఆవిడ బొకే ఇవ్వడం, వైఎస్ చనిపోవడం, జగన్మోహన్ కలిసిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం, ఇలాంటి పరిణామాలు జరిగిన తర్వాత గంగా భవాని లాంటి వాళ్ళు ఆమెకు ఐరన్ లెగ్ అని ముద్ర వేశారు. ఆ రోజు మహిళా అధ్యక్షులుగా ఉన్నారు గంగా భవాని కాంగ్రెస్కి. ఆవిడ ఎన్నోసార్లు కన్నీళ్ళు పెట్టుకునేది, రోజా నన్ను ఐరన్ లెగ్ అంటారా అని చెప్పేసి. ఇక ఆ తర్వాత రోజుల్లో 2014లో జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళి పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆవిడకి ఇచ్చారు మహిళా అధ్యక్షురాల పదవి. టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లో ఉన్నన్ని రోజులు రోజా కొంత అదుపులోనే ఉండింది. ఆమె భాష ఇంత దారుణంగా ఉండేది కాదు, ఆమె గట్టి నోరే కానీ, బట్ ఇంత దారుణంగా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చిందో అప్పటి నుంచి తన ఆహార్యం, తన మాట తీరు అన్నీ మారిపోయాయి రోజాయి. ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పినట్టు మహిళలకు అవకాశాలు వచ్చేదే తక్కువ. షార్ట్ స్పాన్లో 2 సార్లు ఎమ్మెల్యే వైసీపీ నుంచి మళ్ళీ మంత్రి అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో మంది మహిళలకి ఇన్స్పిరేషన్, రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకో, రాజకీయాలంటే ఇష్టం ఉండే వాళ్ళకో ఇలాంటి వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండాలి. అంతేగాని ఒక రోజాలాగా మనం ఉండకూడదనో, రోజా పేరు చెప్తేనో ఉలిక్కిపడేలాగో అంత దారుణమైన ఇమేజ్ని తనకంటూ క్రియేట్ చేసుకుంది ఆవిడ. ఇప్పుడు మన 10 మంది ముందు రోజా పేరైతే 9 మంది రోజాని తిడుతూ ఉంటారు. ఎందుకు? ఆవిడ నోటి కారణంగా, ఆవిడ నోటి దురుసు కారణంగా అంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రోజా. ఆ పార్టీ మీద కావచ్చు, తన వ్యక్తిగతంగా తన క్యారెక్టర్ మీద కూడా ఆవిడే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది, కేవలం తన నోరు వల్ల. అదే రోజా ఆ బూతులు కానీ, ఆ దిక్కుమాలిన దరిద్ర భాష కానీ వదిలేసేసి అదే సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టుంటే ఈరోజు రోజాకి తిరుగుండేది కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో. అంత టాప్ లీడర్ అయి ఉండేది ఆవిడ. కానీ ఆవిడ ఎప్పుడు కూడా మిగతా విషయాల కంటే దీని మీద మాత్రమే, నోటి మీద మాత్రమే ఫోకస్ పెడుతుంది. అదే ఆవిడ బలహీనత, బలం కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకునే ప్రయత్నం చేశారు రోజా నోటిని. అందుకే ఈరోజు రోజా పేరెత్తితేనే ఆ పార్టీ కూడా ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తాను, గట్టు తెగిన గోదావరిలాగా ఆమె వెళ్తూ ఉంటుంది అనేది. అసలు వైఎస్ఆర్సీపీలో బూతులు మాట్లాడే కొడాలి నాని, అమ్మాయిల క్యారెక్టర్ని విమర్శించే, హేళన చేసే ఒక వంశీ, లేకపోతే ఒక ద్వారంపూడి, ఇలాంటి వాళ్ళందరినీ ఒక ఎత్తు అయితే ఇలాంటి వాళ్ళందరినీ మిక్సీలో వేసి తీస్తే అది రోజా. అలా రోజా తనకంటూ ఒక, సరే ఆమె జబర్దస్త్ కార్యక్రమాలు చేసుకున్న, సినిమాల్లో నటించిన, ఎవరు పెద్దగా ఆబ్లిగేషన్ పెట్టలే. జబర్దస్త్లో మాత్రం అమ్మాయిల మీద బాడీ షేమింగ్ అప్పుడు కొంత విమర్శలు వచ్చినాయి, కానీ పెద్దగా ఆవిడ ఎవరు ఆక్షేపణ చేసిన సందర్భం లేదు. ఆవిడ యాటిట్యూడ్ కానీ, ఆవిడ నోరు కానీ, అటు అసెంబ్లీలో ఇటు బయట కూడా నవ్వులు పాలయ్యిన పరిస్థితి ఉంది. అలా జగన్మోహన్ రెడ్డి ఆమెను ముందు పెట్టి రాజకీయాలు చేసిన సందర్భాలు ఉండేవి. చంద్రబాబు నాయుడిని కానీ, భువనేశ్వర్ని, బ్రాహ్మణిని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో లేడీస్ని తిట్టాలంటే ముందు ఈవెన్నే పెట్టేవాళ్ళు. ప్రతిరోజు ఈవిడ బయట ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి అన్న కనిపించలేవు, కానీ ఆవిడ మాత్రం రోజు కనిపించాల్సిందే. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా పార్టీ 151 సీట్లతో అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫుల్ సపోర్ట్ ఉంది, తను మంత్రి అయింది. అందుకే లెక్క లేకుండా రెచ్చిపోయేవాళ్ళు ఆవిడ. ఆ స్థాయిలో ఆ పార్టీని డ్యామేజ్ చేయడంలో రోజా ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఒకవైపు ఏమో నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు, నా కూతురు, నా ఫ్యామిలీ కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, నా కొడుకుతో సహా అని ఏడుస్తారు. ఇంకో 2 నిమిషంలోనే అది మర్చిపోయి పక్కన పెట్టి మళ్ళీ నటించేస్తారు మహానటిలాగా. సో ఇలా రోజా ఎన్నోసార్లు ఆ స్థాయిలో ట్రోలింగ్కి గురైన ఒక మహిళా నేత తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే లేదు, రాసి పెట్టుకోవచ్చు మనం. అలాంటి రోజు మరోసారి ఈరోజు నోరు బారేసుకున్నారు. ఎందుకు నోరు బారేసుకున్నారు? ఏదో తన పార్టీ నేతలతో, బూత్ లెవెల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టినట్టున్నారు, ఏజెంట్స్తోని ఏదో మాట్లాడుకునే క్రమంలో ఆవిడ ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ ఉండాలి. అందుకని ఆవిడ ఏం మాట్లాడిందంటే, బిఆర్ నాయుడు గురించి ఏదో తిట్టింది, టీటీడీ బోర్డు చైర్మన్ గురించి, ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఎందుకు రిజైన్ చేయలేదని తిట్టినట్టుంది. ఆ తర్వాత ఇంకా చాలా దారుణంగా మాట్లాడుతూ, ఉగాది వేడుకల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో భారత్తో కలిసి పాల్గొన్నారు, మీరు ఎప్పుడు భారతి మీద పడి ఏడుస్తూ ఉంటారు, మరి అటు భువనేశ్వర్ ఏం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడుతో పాల్గొనకుండా? ఉగాది సంబరాల్లో ప్రతిసారి కూడా భార్యాభర్తలు పాల్గొనాలని ఎక్కడ రాసలేదు రాజ్యాంగాలు. కానీ ఆగమ శాస్త్రాల్లో తిరుమల వెళ్ళినప్పుడు, పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు ఆ దేవదేవుడికి సతీ సమేతంగా మాత్రమే తీసుకెళ్లాలనేది ఉంది, రోజా చదువుకోవాలి. సో అది దీనికి లింక్ చేసి ఉగాది పురస్కారాల్లో పాల్గొనకుండా హెరిటేజ్లో పాలు వెతుకుతున్నావా అని చెప్పి చాలా దారుణంగా భువనేశ్వర్ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే టార్గెట్ చేయడం జరిగింది.
చాలా నీచంగా పవన్ కళ్యాణ్ భార్యను కూడా ఆయన ఎందుకు తీసుకురాలేదని కూడా మాట్లాడింది. ఎక్కడ దొంగ పోయి అని చెప్పి చాలా దారుణమైంది. సభ్య సమాజం సిగ్గుపడే లాంగ్వేజ్, సిగ్గుపడటం ఎప్పుడో పోయిందిలేండి రోజా విషయంలో. ఆ మాటలు మాట్లాడాక ఈరోజు రోజా మీద ఏ స్థాయిలో రివోల్ట్ అవ్వాలో ఆ స్థాయిలో రివోల్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో విజయమ్మ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది కాబట్టి, ఆమె ఎన్సీఎల్టీలో వేసిన అఫిడవిట్ వైరల్ అయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరువు రోడ్డున పడింది కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నంలోనే రోజా అలా మాట్లాడింది అనుకున్నాం. కానీ ఇది చాలా డ్యామేజ్ చేస్తూ ఉంది. అసలు ఇప్పుడు అన్నెసరీ టాపిక్ అది. భువనేశ్వర్నో లేదా పవన్ కళ్యాణ్ వైఫ్నో రోడ్డు మీదకి తీసుకురావడం అనేది అన్నెసరీ టాపిక్. భారతీ రెడ్డిని ఒక్క మాట అన్నందుకు సామాన్య కిరణ్ అనే ఒక కార్యకర్తని, కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తని దొంగలకి గజ దొంగలకు ముసుకేసినట్టుగా డస్ట్బిన్ కవర్ ముఖానికి వేసి మరీ అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు ఆ రోజున. అది చంద్రబాబు నాయుడు క్యారెక్టర్. మీరు మాట్లాడతారు మళ్ళీ. ఈ రోజున భారతీ రెడ్డిని పొగడాలనుకుంటే పొగుడుకో, జగన్మోహన్ రెడ్డిని పొగడాలంటే పొగుడుకో. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు. తోటి మహిళలను కూడా చూడకుండా నువ్వు 45,000 ఓట్లతో ఓడిపోయాను ఏది నగరిలో. నీకు అసలు అక్కడ ఫేసే లేదు చూయించుకోవడానికి. అలాంటి రోజే ఈరోజు ఇంత దారుణంగా మళ్ళా దిక్కుమాలిన భాషకు మళ్ళీ తెగబడింది ఆవిడ. సో అందుకే ఇది వైఎస్ఆర్సీపీలో చాలా హ్యూమిలేషన్కి గురవుతోంది. ఇక్కడ ఇంక చాలామంది అబ్జర్వ్ చేశారో లేదో, రోజాని తిట్టాలనుకున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని తిడతా ఉన్నారు. రోజా అలా మాట్లాడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతూ ఉన్నారు. రోజా అలా మాట్లాడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి హిట్ అవుతూ ఉన్నారు. ఆయన పెంచి పోషించారు ఇలాంటి వాళ్ళని అనేసి. సో అందుకే సీనియర్లు కూడా మదన పడుతూ ఉన్నారు. ఈ మీద యాక్షన్ తీసుకోపోతేనో, ఈ నోటికి తాళాలు వేయకపోతేనో మనకు మాత్రం మన మనుగడ కూడా కష్టం. ఈ నోరే మనల్ని గత ఎన్నికల్లో ఎంత పని చేసింది, మళ్ళీ అదే నోరు ఆమెకి మీరు లైసెన్స్ ఇచ్చేశారు అని కూడా సీనియర్లు ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది. నాతోనే అన్నారు చాలామంది, స్వయంగా మహిళా నేతలు కూడా. లెట్స్ సీ మరి ఈ విషయంలో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన చేసిన అరాచకాలు, లేకపోతే ఆ పార్టీ నేతలు చేసిన అరాచకాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దారుణాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రోజా లాంటి నేత ఒక్కటే ఒక ఎత్తు ఆయన ఓటమికి. అందుకే సీనియర్లు ఈరోజు అంత సఫర్ అవుతా ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆవిడని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి.